ఒక్క 10 రూపాయల నోటు కింద పడగానే మనం చాలా బాధపడిపోతాం ఆ రోజంతా. అలాంటిది లక్షల వేల ఫీజులు మన కాలేజీకి ఫ్రీగా డొనేట్ చేస్తున్నాం. ఎక్కడైనా పాడేసుకున్న డబ్బులన్నా దొరకొచ్చేమో కానీ బీటెక్ చదవడం ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయని నమ్ముకున్నాం. ఏమంటారు? అంతే కదా. మన ఈ కాలేజీ కట్టిన మనీ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం బాగా చదువుకోవాలి, ప్లేస్మెంట్ కొట్టాలి. ఏ బ్రో ఊరుకో, ఇవన్నీ మన అయ్యే పనిలే కనబట్టలేదు అంటున్నారా? సరే, అసలు ఇంజనీరింగ్ అంటేనే ఏదైనా ప్రాక్టికల్ గా చేయడం. ఆ ప్రాక్టికల్ గా అనేది ఒక ల్యాబ్ లోనే ఎక్స్పెరిమెంట్ గా చేస్తాం మనం. అలాంటి ల్యాబ్ లో మనం ఎంత సీరియస్ గా తీసుకుంటాం అందరికీ తెలుసు. అది ఎవరికి చెప్పక్కలేదు ప్రత్యేకంగా. ల్యాబ్ ని మనం సరదాగా తీసుకుంటాం, తర్వాత ఎక్స్టర్నల్ లో ల్యాబ్ మనకు సరదా తీసేస్తుంది. ల్యాబ్ మార్క్స్ అనేవి మన చేతిలో ఉండవు, అంతా ఆ దేవుడి చేతిలో ఉంటాయి అనుకుంటారా? ఆ దేవుడు ఎవరో కదా, మన ఫ్యాకల్టీ. డైలీ కాలేజీ మానేసి బొంకొట్టేవాడు కన్నా కాలేజీ రప్పించే ఒక పవర్ ఒక ల్యాబ్కే ఉంటుంది. ఎందుకంటే అంత స్ట్రిక్ట్ గా అటెండెన్స్ అయితే చెక్ చేస్తారు. అసలు నేను కాలేజీకి రాను, అసలు ల్యాబ్లకి ఎందుకు వస్తానని అంటారా? అంటే నేను వాళ్ళ గురించి అయితే మాట్లాడలేను. లాస్ట్ కి అట్లయితే ఏంటి మాయా, మనమైతే వచ్చినా రాకపోయినా తెలిసినా తెలియకపోయినా ఎక్స్పెరిమెంట్ అయితే చేసి చూపిస్తాం. అది ద బీటెక్ ఇంజనీర్స్. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేకోండి వెంటనే. ఇంకా మంచి వీడియోస్ అయితే చేయగలను. మీరు ఇలా సపోర్ట్ చేస్తే, కొంచెం లైక్ చేస్తే. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సై స్మైలీ స్టేషన్. కీప్ స్మైలింగ్.